హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైన వార్త ఏంటంటే టాప్ నేత దారుణ హత్య అండి. రాష్ట్రమంతా షాక్. మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఈ దారుణము చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుందండి. ఇంట్లో నిద్రిస్తున్న యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇందుకు భూ వివాదమే కారణమని తెలుస్తోంది. చాలాసేపు గొడవ పడిన ప్రత్యర్థులందరూ కూడా రాత్రి శేషు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న శేషుపై కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. ఉదయం రక్తంలో తడిసి పడి ఉన్న శేషును చూసి కుటుంబ సభ్యులు వెంటనే కేకలు వేశారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువకుడి హత్యలో ఇద్దరు-ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. శేషు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు సంబంధించి ఎవరికైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా దాడి చేసిన వారిని చూపించినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని అయితే తెలిపారు. అట్టివారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా సూచించారండి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. యువకుడు శేషు ఇంటి దగ్గర అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అయితే చెప్పారు. సో ఇలా జరగడం అయితే చాలా దారుణంగా అయితే పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు.